అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని ఒక జిల్లా కేంద్రం చేసి పరిపాలన వికేంద్రీకరణ చేయాలనేటువంటి ఆలోచన తనకు వచ్చినప్పుడు అప్పుడు ఒక వరంలాగా రాయచుట్టుకున్నటువంటి సెంటర్లో లొకేటెడ్ అని చెప్పి ఇక్కడ అందరితో కలిపి దాన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వటము, ఆ రకంగా జిల్లా కేంద్రం ఏర్పాటు అవటం కల్లో ఊహించినటువంటి రోజు 2012 ఇదే రోజు జనవరి 26న ఆ రోజు రాయచూడి జిల్లా కేంద్రం ఏర్పడిపోతుందని అనౌన్స్ అవ్వడం, అది ఏప్రిల్ 4 నుంచి పరిపాలన స్టార్ట్ అయ్యింది. 2022 ఏప్రిల్ 4 నుంచి 2022 జనవరి 26 రిపబ్లిక్ డే రోజున జిల్లా కేంద్రంగా అనౌన్స్ కాబడ్డది. ఈ 18 నెలల కాలంలోనే 2 సార్లు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్, 75th ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ కానీ ఇప్పుడు 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ 2 సార్లు జరుపుకోవడం, ఈ 20 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో మనకు మౌలిక వసతులు నిర్మించినటువంటి ఏదైతే 13 జిల్లాలు కొత్త జిల్లాలు అనౌన్స్ చేశారో ఆ 13 జిల్లాలలో ఏ జిల్లా కూడా తీసిపోయిన విధంగా 13 కొత్తగా అనౌన్స్ అయినటువంటి జిల్లాలో నెంబర్ 1గా పరిపాలన అంతా కూడా అధికారులకు సౌకర్యంగా ఉండే విధంగా ఆఫీసెస్ క్రియేట్ చేయడం. ఒకప్పుడు కేవలం ఎంఆర్ఓ కార్యాలయమే రాయచూట్లో ఉండేది, అటువంటిది ఆర్డీఓ కార్యాలయం వస్తే ఎక్కువ అనుకున్నటువంటి వాళ్ళం ఆర్డీఓ, జేసీ, కలెక్టర్ ఆఫీసెస్ క్రియేట్ చేసుకోవడం, సిఐఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్కువ అనుకున్న దాంట్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి డిఎస్పీ కార్యాలయం నుంచి, డిఎస్పీ అంటే పులివెందులకు పోయేటువంటి రోజు, డిఎస్పీ కార్యాలయం దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్ను ఈరోజు పెరేడ్ గ్రౌండ్ను లాంటివి నిర్మించుకోవడం, ఈరోజు ఒక మంచి గెస్ట్ హౌసెస్ నిర్మించుకోవడం, అనేకమైనటువంటి బంగ్లాలు, బస్టాండ్ ఆధునీకరించుకోవడం, 24 కోట్లతో హాస్పిటల్ నిర్మించుకోవడం, రైతు బజార్ నిర్మించుకోవడం, మహిళా డిగ్రీ కాలేజ్ సాధించుకోవటం, మూడో తరగతికి మహిళ ఎంటర్ అయితే డిగ్రీ వరకు ఒకే క్యాంపస్లో చదువుకునే విధంగా ఒక ప్రాంగణంగా చేసుకోవటం, అలాగే మున్సిపాలిటీ పరిపాలనా భవనం అతి అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం, ఒక మినీ అసెంబ్లీ లాగా ఉంది అన్నటువంటి దాన్ని అనిపించుకోవడం, అక్కడ సుందరీకరణ పనులు చేయడం, ఎప్పటి నుంచో పెండింగ్లు దీర్ఘకాలంగా ఇరుగ్గా ఉన్నటువంటి సుండుపల్లె రోడ్డును ఆధునీకరించి సెంట్రల్ లైటింగ్ చేసుకోవడం దగ్గర నుంచి, మహనీయులు స్టాచ్యూస్ రాయచూట్లో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, అబ్దుల్ కలాం, గాంధీ మహాత్ముడి నిర్వెత్తు విగ్రహాలు పెట్టుకోవడం దగ్గర నుంచి, సుందరమైనటువంటి పార్కు, డైట్ పార్క్ దగ్గర నుంచి, ఇలాంటివి అన్ని కార్యక్రమాలు రాయచూడి పట్టణంలో అనేక వీధులలో అన్నీ అయిపోయినాయని చెప్పను, కానీ యూజీడీ చేయాలన్న ఉద్దేశంతో కొద్దిగా ఆలస్యమైంది, లేకపోతే అన్నీ కూడా అయిపోయింది. చాలా శాతం కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవటం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు, గునికుంట్ల రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్ది మంచి లైటింగ్ తీసుకురావటం, ఎంఐజీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ఎంఐజీ లేఅవుట్ని క్రియేట్ చేసి అప్రోచ్ రోడ్డు 10 కోట్లతో వేయటం, 250 ఎకరాలలో అతి అద్భుతంగా జగనన్న కాలనీ, ఎక్కడ ప్రభుత్వానికి ₹1 కాకుండా రైతుల ల్యాండ్ పూలింగ్తో, రైతుల యొక్క సహాయ సహకారంతో 250 ఎకరాలలో 6,000 మందికి పక్కా గృహాలు నిర్మించడం, మరి సుండిపల్లె రోడ్లో చలమకుపల్లె వాసులకు అక్కడ దాదాపు 20-30 ఎకరాల్లో నిర్మించడం, 93 జగనన్న కాలనీలు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మించుకోవడం, 20,000 పక్కా గృహాలు తెచ్చుకునే దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు, అంటే భవిష్యత్ అవసరాల కోసం ఆలోచన చేసినటువంటి నాయకుడు అని అంటారు, అంటే రేపు తరం గురించి ఆలోచన చేసేటటువంటి. సో ఏ ఒక్కట కూడా గతంలో ఆలోచన చేయలేదు. అటు బ్రిటిష్ పీరియడ్లో రాజంపేటకు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఇటు మదనపల్లికి సబ్ కలెక్టర్ ఆఫీసులుగా నిర్మించారు బ్రిటిషర్స్ కాలంలో, అనేక బంగ్లాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఒక్కటి నిర్మాణం లేకుండా ఉన్నది. అటువంటిది గెస్ట్ హౌస్ నిర్మించుకోవడం కానీ, డిఎస్పీ ఆఫీసు, క్యాంప్ ఆఫీసు నిర్మించడం, ట్రాఫిక్ పోలీసులు కంప్లీట్ చేయడం కానీ, మిగిలిన ఆఫీసెస్ అన్నీ కూడా ఆధునీకరించుకోవడం దగ్గర నుంచి స్థలాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా, ఈరోజు రాజకీయాలలో ఎవరికి శాశ్వతం కాదు, చేసేటువంటి సేవలో నిలబడతాయి. అందుకు అనుగుణంగానే 100 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావాలని చెప్పి ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం దగ్గర నుంచి, దాదాపుగా 50 నుంచి 60 ఎకరాలు ఎంఐజీ లేఅవుట్ దగ్గర నుంచి, 10 ఎకరాలు ఆర్టీఓ కార్యాలయాన్ని కేటాయించడం దగ్గర నుంచి, 70 ఎకరాలు భవిష్యత్తులో పీజీ సెంటర్ యూనివర్సిటీకి చేయాలంటుంటే ఆలోచన చేసుకుని యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి, కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల దగ్గర నుంచి, యునాలి కాలేజ్ కోసం 10 ఎకరాల దగ్గర నుంచి, జిల్లా పరిషత్కు 10 ఎకరాల దగ్గర నుంచి, స్టేట్ గెస్ట్ హౌస్కి 2 ఎకరాలు, 1.5 ఎకరా డిఎస్పీ ఆఫీస్ కని, 1.5 ఎకరా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కని, 5 ఎకరాలలో కలెక్టర్ బంగ్లా నిర్మించాలని పనులు కూడా స్టార్ట్ చేసినాం, 2 ఎకరాలలో జేసీ బంగ్లా కట్టాలని, 1.5 ఎకరాలు ఎస్పీ బంగ్లా ఉండాలని, ఇలాంటివన్నీ స్థలాలు కేటాయించేసేసి ఎక్కడికక్కడ భవిష్యత్ అవసరాలు బాగుండాలని, నగరవనం 80 ఎకరాలలో అయితేనేమి, ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు శిల్పారామం 12 ఎకరాలలో అయితేనేమి, అలాగే డైట్ పార్క్ను ఆధునీకరించుకోవడంలో అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు, చుట్టూ 4 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించి హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ విద్యుపతిపైన కంప్లీట్ చేసే దగ్గర నుంచి, బస్ స్టాండ్కి ఎక్స్టెన్షన్ కోసం 33 క్యాబినెట్లో పాస్ చేయించే దగ్గర నుంచి, నమాజ్ కట్ట అభివృద్ధి దగ్గర నుంచి, వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధి దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు, తలపెట్టిన కార్యక్రమాలు, దేవుడి దయ వలన కరోనా లాంటి అడ్డంకి వచ్చి 2 సంవత్సరాలు వేస్తైనా కూడా పేద ప్రజలకు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్ళాం.